పొగ తాగడం మరియు మద్యం సేవిస్తే మీకు మీ లైఫ్‌కి నెగెటివ్ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను నా స్నేహితులను పోగొట్టుకున్నట్టు మీరు మీ స్నేహితుని గాని, స్నేహితురాలు గాని పోగొట్టుకోకూడదని ఆశిస్తున్నాను. ఈ పాజిటివ్ బ్రేకప్ కంప్లీట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద పిల్లర్ అయిన మా కృష్ణ వంశీకి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాను. మమ్మల్ని కని, పెంచి మా ఈ చిన్న చిన్న కోరికలను కూడా నెరవేరుస్తున్న మా తల్లిదండ్రులకి మా ధన్యవాదాలు. ప్రేమ అంటే 2 అక్షరాలు కాదండి. 2 జీవితాల యొక్క బంధం. అలాంటి బంధం ఎలా ఉండాలంటే, వాళ్ళు వాళ్ళ జీవితంలో విడిపోకుండా ఉండాలని కోరుకుంటుంది వాళ్ళ ప్రేమ. కానీ అలాంటి ప్రేమని మనం మన శరీరాల మధ్య వాడడానికి ఉపయోగిస్తున్నాం. అలా ఉపయోగించకుండా ప్రేమిస్తే వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడానికి ప్రయత్నించేదే మా ఈ పాజిటివ్ బ్రేకప్ యొక్క కథ. కాబట్టి ఎవరైతే ప్రేమించాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రేమలో ఉన్నారో, ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మా ఈ పాజిటివ్ బ్రేకప్ అంకితం. హలో. ఆ రోజు అమ్మాయి కోసం వెయిట్ చేసినట్టు నేను నా సెమ్మెంట్ రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు వచ్చింది. ఎంతసేపయింది నువ్వొచ్చి? నేను వచ్చి ఒక 15 మినిట్స్ అవుతుంది. ఓ అవునా! సారీ ఫర్ ద లేట్. పర్లేదులే. తిన్నావా? నువ్వు తిన్నావా? హా! తిన్నా. ఇంకా? ఏంటి ఇంకా నువ్వు నా ప్రపోజల్ ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. కొద్దిగా త్వరగా ఇవ్వా. ఎందుకంటే ఇంక నీ టెన్షన్ నా వల్ల కాదు. ప్లీజ్. సాయి హలో. ఏరా టైం చూసావా? ఎంతసేపు పడుకుంటావురా? నిన్న నైటే కదరా చెప్పింది నీకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అని. అరే తెలుసురా, వస్తున్నాకు. ఎంతసేపు వెయిట్ చేయాలరా ఇక్కడ? ఆల్రెడీ నందిని ఆన్ ద వే అక్కడ. నువ్వు ఇప్పుడు రాలేదనుకో ఇంక నీకు ఫుల్ ఫ్రస్ట్రేషన్, మాకు ఫుల్ ఫన్. రే 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 ఆపరా. సినిమా డైలాగ్ కొట్టమాకరా బాబు. ఇప్పటికే నువ్వు 10 సెకండ్స్ వేస్ట్ చేసావు. 4.45 సెకండ్స్లో నీ ముందుంటా. సంజయ్. చూస్తా. రాకపోయావనుకో అప్పుడు నీ సంగతి నందిని చూస్తుంది, అది ఆడియన్స్ కూడా చూస్తారు. రే ముందు నువ్వు ఫోన్ పెట్టేరా బాబు.
ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తే అదేంటి మా వేరే అమ్మాయి కల్లోకి వచ్చింది. ఏంటి వేరే అమ్మాయి కల్లోకి వచ్చిందా? అవునరా. అంటే స్టోరీస్ ఏమేనా? స్టోరీ ఏంటి? అదే మీ స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ మీ డ్రీమ్ స్టోరీ ఒకటేనా అంటున్నా. ఒకటే కాబట్టే కదరా ఇంతలా ఆలోచిస్తున్నా. అంటే నందిని లేదా నీ డ్రీమ్ స్టోరీలో? నేను ఇంటర్మీడియట్ అమ్మాయిని లవ్ చేస్తే అదేంటి మా బీటెక్ అమ్మాయి కల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటావు? అదేరా ఆలోచిస్తున్నా నేను కూడా, ఎందుకు వచ్చిందా అని. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదులే. ఆ? ఆలోచించాల్సిన అవసరం లేదంటావే? అరే నిజం చెప్పు, అందుకే కదా నువ్వు నాకు బ్రేకప్ చెప్పావు. అది కాదు, నేను ఒకసారి చెప్పేది విను. ఛీ, నందిని, ఒకసారి నేను చెప్పేది విను. నందిని, నందిని. అసలు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని నందినికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరబ్బా? ఇంకెవరు? మనమే. ఎరా ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ పెట్టకపోతే నీకు నిద్ర పట్టదు కదా? జస్ట్ సాటిస్ఫాక్షన్ రా. ఇప్పుడే లాపనా? ఎందుకు నాయనా? నందిని మంచి ఫైర్లో ఉంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి పేపర్ వేయటానికా? అదేంట్రా? వదిలే, లవర్స్ మధ్య మాత్రం గొడవ లేకపోతే ఎలా రా? వాళ్ళ పిల్లలకి ఏం చెప్పుకుంటారు? అందుకే వదిలే, వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. అసలు వీళ్ళిద్దరి మధ్యన బ్రేకప్ ఎలా అయింది? ఓ, మర్చిపోయా, నీకు తెలియదు కదా? తనకే కాదు, చూస్తున్న ఆడియన్స్కి కూడా తెలియదు. మరి చెప్పండి. ఓ, మేము చెప్పం. సాయి గడే గడే చెప్తాడు. చెప్తాడు. ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? ఆ, ఒక 15 మినిట్స్ అవుతుందిలే. ఓ అవునా, సారీ ఫర్ ద లేట్. పర్లేదు కానీ నువ్వు ఫాస్ట్గా రిప్లై ఇస్తే నేను నా సప్లైస్తో రెడీగా ఉంటా. సప్లైస్ ఏంటి? అంటే నువ్వు లవ్ చేసేదాకా నీకు లవ్ గ్రీటింగ్స్ ఇస్తూ ఉందామని. అంత అవసరం లేదులే. అంటే సాయి, నువ్వు నాకు ఎందుకు ఇష్టమో తెలీదు. నువ్వు నా లైఫ్ మొత్తం ఎందుకు ఉండాలని కోరుకుంటున్నానో కూడా నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు బీ విత్ యూ సాయి. సో ఐ లవ్ యూ టూ. అంటే నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టే కదా? అరే ముద్దు, దాని అర్థం అదే కదరా. అవును కదా. 1 మినిట్. స్టార్ట్ చేద్దామా? ఏంటది? అదే మన బీజియం. ఒక అమ్మాయి ప్రేమని ఒక అబ్బాయి యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక అబ్బాయి ప్రేమని ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పనా? ఏదో సాధించినట్టు అనిపిస్తుంది. ఎందుకో పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయాలనిపిస్తుంది. ఏ ప్రేమ పాట విన్నా అది మా ప్రేమ పాట ఏమో అని అనిపిస్తుంది. ఇప్పుడే మా మోసిస్ ఒక పాజిటివ్ కొడుతుంటే ఉంటుంది నా సాంవీరంగా. ఓ మోసిసో కొట్టబోయే బాబు. అసలు నా బీటెక్లో 10/10 వచ్చినా ఇంత ఆనందంగా ఉండేవాడిని ఏం కాదేమో. అలా రోజు వెయిటింగు, చాటింగు, కాలింగు, అలా 1 మంత్ గడిచిపోయింది. ఇంకా చెప్పాలి. నా దగ్గర ఏముంటాయి? హే సాయి, ఈ 16th నేను ఊరు వెళ్తున్నా. అవునా? ఎందుకు? మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంది. మమ్మీ డాడీని వెళ్ళమనొచ్చుగా, నువ్వు ఇంట్లో ఉండొచ్చుగా. అబ్బచ్చా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయిగా. నన్ను అసలు ఎలోన్గా ఉంచారు సాయి. నేనంటే మా మమ్మీకి డాడీకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే బయటకు కూడా పంపించరు. నేను అలా వస్తున్నానంటే అది నీకోసమే. అదేలే, సర్లే వెల్లులే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ 4 days తర్వాత. అవునా? సరే అయితే మరి నేను ఇంక వెళ్తాను. అప్పుడేనా? సాయి, నేను వచ్చి 30 minutes అవుతుంది. అవునా? అసలు టైమే తెలియలేదు తెలుసా నీతో ఇలా మాట్లాడుతుంటే. సరే మరి ఇంకా వెళ్తున్నా, ఓకేనా?
నెక్స్ట్ సండే మీట్ అవుదాం. సరే వెళ్ళైతే జాగ్రత్త, బయట ఎక్కువసేపు తిరగమాకు, ఓకేనా? సరే బాయ్. 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 ఎందుకో నందిని ఊరెళ్ళింది, నాకు మెసేజ్ చేయడం కూడా మానేసింది. ఎందుకో, ఏమైందో, ఎందుకు మెసేజ్ చేయడం లేదో నాకు తెలియట్లేదు. ఎరా నందిని మెసేజ్ కోసం వెయిటింగే ఏంటి? అదేం లేదు కానీ విషయం ఏంటో చెప్పు. అరే మనీ దొరికాయిరా. ఏం మనీరా? అదేరా నానిగడికి ఇవ్వాల్సిన మనీ. అరే ఏంట్రా నువ్వు ఇంకా ఇవ్వలేదు వాడికి నువ్వు? లేదురా, ఆ రోజే నాకు మనీ దొరికాయి, ఇద్దామని వెళ్తే. అరే నాని, మనీ దొరికాయిరా. గూగుల్ పే చేయనా లేదంటే ఫోన్పే చేయనా? ఇప్పుడేం వద్దులేరా, అప్పుడు నువ్వు అన్న మాట ఇంకా నా మైండ్లో రన్ అవుతుందిరా. అరే సారీరా, ఏదో ఫ్లోలా అన్నా. ఫ్లో ఏంట్రా, ఫ్లో ఏంటి? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, కానీ నువ్వు నన్ను ఒక యూసెస్ పర్సన్ అనుకున్నావు, అందుకే నీ పర్సనల్ అన్నావు. రే అదేం లేదురా మామ. అరే నేను వెళ్తాను రా, ఫోన్ వచ్చింది, పని ఉంది, బాయ్. అప్పటి నుండి ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ కూడా లేదురా. నేను చాలాసార్లు ట్రై చేశా, ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదురా వాడు. అవునా? మరి అప్పుడే వచ్చి చెప్పొచ్చు కదరా నాకు. రే నువ్వు సాల్వ్ చేస్తే మేము బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అవుతాంరా? వాడు నాకు చాలా ఇష్టం రా. వాడు నాతో గొడవ పడి నుండి నా లైఫ్లో ఏదో మిస్సింగ్ రా. నాకు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నేర్పించిందే వాడురా. అలాంటిది వాడే మాట్లాడిపోతే ఎలారా? అరే ఫీల్ మాకరా, వాడితో నేను మాట్లాడతా, ఓకేనా? నువ్వు మాట్లాడమాకరా, నేనే మాట్లాడతా. ఒక్కసారి కలమ్మని వాడిని. సరేరా, రేపు సెట్ చేస్తా, ఓకేనా? సరేరా, థ్యాంక్స్ రా. చాలు బాబు, చాలా ఎక్కువైనట్టు అనిపించట్లేదు నీకు? నందిని నాకు ఎందుకు మెసేజ్ చేయడం లేదో నాకు ఇప్పటికీ సొల్యూషన్ దొరకలేదు. ఏంట్రా సాయి రమ్మన్నా? అరే ఇంకెన్ని రోజులు ఇలా మాడుకుని ఉంటారా? నాకు ఇక్కడే మ్యాటర్ సాల్వ్ అయిపోవాలి. మీరు కొట్టుకోనుకుంటే ఇక్కడే కొట్టుకోండి, అది మీ ఇష్టం, కానీ నాకు మాత్రం ఇక్కడే మ్యాటర్ సాల్వ్ అయిపోవాలి, ఓకేనా? ఏంట్రా లైఫ్లో మాట్లాడమా నాతో? ఏం లేదురా. మరి ఎందుకు నాతో మాట్లాడడం లేదు? నేను పర్సనల్ అన్నాను కదా. అరే నువ్వు ఇచ్చిన మనీ నేను వేరే వాడికి ఇచ్చా, వాడు నన్ను చీట్ చేశాడు. అది నీకు చెప్తే నువ్వు నా దగ్గర మనీ తీసుకోవు, అందుకే నేను అంత మాట అన్నా, అంతేగాని వేరేలా కాదురా. అరే అయినా ఏ పని చేసినా నీకు చెప్పకుండా చేయను కదరా, అది నీకు కూడా తెలుసు. అయినా నీకు మనీ ఇంపార్టెంట్ అని నాకు తెలుసురా, కానీ నా సిచ్యువేషన్లో నా ప్లేస్లో నువ్వున్నా కానీ అలాగే రియాక్ట్ అవుతావు. అంత కాదురా, నీకు ముందుగానే మనీ గూగుల్ పేలో చేస్తా, నువ్వు కానీ నాకు రిటర్న్ చేస్తే నీతో లైఫ్లో మాట్లాడనురా, చెప్తున్నా. అరే మామ సారీరా. రే మనలో మనకి సారీలు ఎందుకురా? హలో, చెప్పరా. అరే మీ ఫ్రెండ్ది నెంబర్ ఉందా నీ దగ్గర? ఏ ఫ్రెండ్ ఇదిరా? అదేరా ప్రియాది. ఏదిరా? అవునా? అయినా నీకెందుకురా? అరే నందిని మెసేజ్ చేసి 2 వీక్స్ అవుతుందిరా. అవునా? సరేలే, నేను రేపు ప్రియాని మనం కలిసే చోటుకి రమ్మని చెప్తా, ఓకేనా? సర్లే బాయ్. సర్లేరా, బాయ్.
హలో. రే సాయి, ప్రియా ఊరెళ్ళిందంట్రా. నువ్వు నందిని ఫ్రెండ్ ఎవరైనా కనుక్కో, సరేనా? ఓ అవునా, సర్లేరా. సాయి గీత, ఉమ్, ఏ హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. సరేగా ఏదో మాట్లాడాలన్నావు ఇన్స్టాలో, అది డైరెక్ట్గా. ఆ, ఏం లేదులే. ఏం లేనప్పుడు ఎందుకు వచ్చావు? అంటే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి వచ్చావు, అందుకే నేను కూడా నీకు రెస్పెక్ట్ ఇద్దామని వచ్చా. సాయి పాయింట్కి రా. ఆ, అంటే అది నందిని మ్యాటరు. బాగానే ఉందిగా మీ స్టేటస్, ఇప్పుడేమైందని? అంటే నాకు ఒక 2 వీక్స్ నుండి ఒక కాల్ లేదు, అండ్ అట్లీస్ట్ ఒక మెసేజ్ కూడా లేదు తన దగ్గర నుండి. తను బిజీగా ఉందేమో. ఎంత బిజీగా ఉన్నా అట్లీస్ట్ ఒక మెసేజ్ అన్నా చేసేది కదా. అయితే ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఐఎమ్ గెటింగ్ నెగిటివ్ ఫీలింగ్స్ అబౌట్ హర్. వై? తను అంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. ఎందుకు ఉండాలి చెప్పు? ఎందుకంటావేంటి, మేము లవర్స్, ఆ మాత్రం రూల్స్ ఉండకపోతే ఎలా? అవి రూల్స్ కాదబ్బా, కండిషన్స్. అంటే చూడు సాయి, ప్రేమలో రూల్స్ అంటే కలిసి పాటించడం, కండిషన్స్ అంటే విడిగా పాటించడం. అర్థమైందా? ఆ, అర్థమైంది. నేను మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ 1 year కూడా కాకుండా ఈ డిస్టర్బెన్స్ ఏంటబ్బా? ఏమో, నాకు కూడా కొంచెం అదే భయంగా ఉంది. ఎందుకు భయం? చూడు సాయి, ప్రేమను గెలవాలంటే ఫస్ట్ భయపడకూడదు. ఆ ప్రేమ నుంచి వచ్చే యుద్ధాలని ఎదుర్కోవాలి. ఆ, అంటే అర్థం కాలేదు. పోను పోను నీకే అర్థమవుతుందిలే, డోంట్ వరీ. ఆ? బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రేమను అడ్డు పెట్టుకొని అప్పుడు చేసే పనిని ఇప్పుడు చేస్తే మాత్రం నీ నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలవదు. నాకు ఇది కూడా అర్థం కాలేదు. ఆలోచించు, నీ క్వశ్చన్స్కి నీకే ఆన్సర్ దొరుకుతాయి. సరే వెళ్తున్నాను, బాయ్. బాయ్. ఏం చెప్పిందబ్బా? నాకేమనిపిస్తుందంటే ఈ గీత బ్రేకప్ కింద గీత గీసిందేమో అని. బట్ నాకు నందినికి ఏం బ్రేకప్ అవుతుందో. అండ్ ఓ పక్కేమో నాకు ఎందుకు నందిని నచ్చడం లేదు. అసలు ఏమైంది నాకు? నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను? లైఫ్ అంటే ఇదేనా? ఇలా ఏవేవో క్వశ్చన్స్ నా మైండ్లో రేజ్ అవుతున్నాయి. ఏ అక్కడికి వెళ్దామా? పద. హాయ్ సాయి. హాయ్. హాయ్ బ్రో. ఏ సాయి, తిను నా కజిన్ వంశీ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. వంశీ, తిను నా ఫ్రెండ్ సాయిరామ్. హాయ్. హాయ్ బ్రో. మేమందరం సాయి అని పిలుస్తాం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? షాప్కి వెళ్ళొస్తున్నాం. ఓకే. అవును, నువ్వేంటి ఇక్కడ? నేనా? విజయన్ వచ్చాడు, అన్నతో మాట్లాడి కొంచెంసేపు కూర్చొని వెళ్దాం అనుకున్నా. ఈ లోపల నువ్వు వచ్చావు. నందు ఇప్పుడే వస్తా, సరే నువ్వు మాట్లాడుతూ ఉండు. సరే. ఒక కాల్ మాట్లాడేసి వస్తాను. సారీ బ్రో. నందునా? హో, నీకు నిక్ నేమ్ కూడా ఉందా? ఏ అలా పిలవకూడదా? నేనేం అనలేదమ్మా, నీ నిక్ నేమ్ నీ దగ్గరే ఉంచుకో. ఏమైంది ఇప్పుడు? నేనేమన్నా తప్పు చేశానా? చా, నువ్వేం తప్పు చేయలేదు. మరెందుకు అలా అంటున్నావు? ఏ అనకూడదా? ఆ రైట్స్ కూడా నాకు లేవా? నా మీద కోపంగా ఉన్నావని తెలుసు, కానీ మరీ ఇంత కోపంగా ఉన్నావని నాకు తెలీదు. తెలీదా? సరే లీవ్ ఇట్. ఎందుకు మెసేజ్ చేయడం లేదు నువ్వు? సాయి, నేను అది చెప్పడానికి నీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నా, కానీ ఆ వంశీ ఒకడు మధ్యలో వస్తూ ఉన్నాడు. అందుకే నీకు చెప్పలేకపోయాను. అసలు ఏం జరిగిందంటే, నేను ఊరెళ్ళాను కదా, అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. దానికి తోడు ఈ వంశీ పద్దాక నా మొబైల్ చెక్ చేస్తూనే ఉంటాడు తెలుసా. అయినా నీ మొబైల్ ఎందుకు చెక్ చేస్తాడు నీ పర్మిషన్ లేకుండా? అసలు ఒక రోజు ఏమైందంటే, ఏ నందు, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఒక కాల్ మాట్లాడేసి ఇస్తా. ఇదిగో. వాడు ఆ కాల్ మాట్లాడిస్తుంటే ఒక మెసేజ్ వచ్చింది, అది చూశాడు. అంతే, ఇంకప్పటి నుంచి నా మొబైల్ ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేస్తూనే ఉంటాడు తెలుసా. ఎందుకు ఆ మెసేజ్ ఏంటి? ఐ లవ్ యూ అని మెసేజ్ వచ్చింది.
అది ఈడు చూశాడు. అప్పుడు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? ఏంటి మెసేజెస్ ఇవి కానీ ఇంట్లో చూస్తే ఇంకేమైనా ఉందా? అయినా బాయ్స్తో ఎందుకు చాట్ చేస్తున్నావు? ఇంకా కానీ ఇలాంటివి చూస్తే ఇంట్లో చెప్పేస్తా. అప్పుడు అత్త ఏమంటుందో నీకు తెలుసుగా నీకు. అసలు ఏమైంది ఇప్పుడు? దేని గురించి మాట్లాడుతున్నావు? ఎవడో రాజేష్ అంట నీకు ఐ లవ్ యూ అని పంపించాడు. రాజేషా? రాజేష్ ఎవడు? వాడెవడో కూడా తెలీదు. అయినా వాడెవడో మెసేజ్ చేస్తే నువ్వు నన్నెందుకు తిడుతున్నావు? నాకు అదంతా అనవసరం. ఇంకా కానీ ఇలాంటి మెసేజ్లు చూస్తే అప్పుడు చెప్తాను ఈ పని. ఓకేనా? సర్లే, నేను వెళ్తున్నా. అవును, వాడెవడో మెసేజ్ చేస్తే ఇతనికి ఎందుకు? అదే నాకు కూడా అర్థం కావడంలే. నాకు అర్థమైందిలే. ఏమని అర్థమైంది నీకు? వాడు నేను ట్రై చేస్తున్నాడు. అవునా? నాకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అలా అనిపించలేదే. నీకెందుకు అనిపిస్తుంది? నువ్వు నందిని కాబట్టి నీకేం అనిపించదు. సాయి, కొడతా ఇంకోసారి అలా అంటే. ఏదో ఒకసారి కొట్టు చూద్దాం. నిజంగా కొడతా. నేను నిజంగానే కొట్టమని చెప్తున్నా. హ్యాపీయా ఇప్పుడు? ఫుల్గా. అందుకే నీకు ఒక్క మెసేజ్ కూడా చేయలేకపోయాను. ఐఎమ్ సారీ. సర్లే, ఏం చేద్దాం ఇప్పుడు? చెప్పు, నువ్వే చెప్పు. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావు? నేనా? ఈ సండే ఫ్రీగా ఉంటా. అయితే ఈ సండే కలుద్దామా? ఐ విల్ ట్రై. ట్రై కాదు, ఈ సండే అలాగని కలవాల్సిందే ప్లీజ్. అయినా సండే స్పెషల్ ఏముంది? నువ్వు వస్తావుగా, అప్పుడు తెలుస్తుందిలే. ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్పను కానీ ఈ సండే చెప్తా, ఓకేనా? ఏంటి? ఏం నందు ఆయన కొడుతున్నావు? ఏం లేదులే, ఊరికి నేను ఆ మీద సెటైర్లు వేస్తుంటే జోక్గా కొడుతున్నా. సరే కానీ పోదామా? పోదాం. సర్లే బ్రో, అయితే బాయ్. అమ్మయ్యా, బ్రేకప్ అవ్వలేదు. బాయ్. కానీ నాకు ఎందుకో తేడా కొడుతుంది లోపల. ఎవర్రా? రే మాధవ్, ఎప్పుడొచ్చావురా? ఏంటి మంచి కన్వర్సేషన్లో ఉన్నట్టున్నావు? రే అదేం లేదులేరా. మరి మొబైల్ లాక్కుంటేనే అంత కోపం వచ్చిందా? అరే మాధవ్, నీకు మొత్తం తెలుసు, నాకు తెలుసు, ఎక్కువ చేయ మాకు. ఎవర్రా ఎక్కువ చేసేది? ఎవరు, నువ్వా నేనా? సర్లే మరి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే జస్ట్. ఇంకేం మరి విషయాలు? అది నువ్వు చెప్పాలరా, నేను కాదు. ఏం చెప్పాలరా? ఎవరా అమ్మాయి? ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ఈ సండేరా. ఏంటా సండే స్పెషల్? ఈ సండే మన నాన్నగడి బర్త్డే. నానిగారి బర్త్డేనా? ఆ రోజు మొత్తం రచ్చ రచ్చ చేయాలైతే. హలో, హలో, ఆ ప్రియా చెప్పు. ఎక్కడున్నావు? ఇంట్లో స్టార్ట్ అవుతున్నా. అవునా, త్వరగా రా, నీకోసం అందరూ వెయిటింగ్ ఇక్కడ. అవును, ఎవరెవరు వచ్చారు? ఆ, మీ నందిని కూడా వచ్చిందిలే, కంగారు పడుకు. హే అలా కాదు, చెప్పు ఎవరెవరు వచ్చారు? ఎవరొస్తారు? నేను, నందిని, నాని, చైతన్య, మాధవ్, వంశీ, అంతే. సర్లే, వస్తున్నా, రెడీగా ఉండండి, బాయ్. నందిని, నా బెస్ట్ ఫ్రెండ్ మాధవ్. హాయ్. హాయ్. ఇంకా కేక్ కట్ చేద్దామా? నందిని, మనం బయటికి వెళ్దాం, వస్తావా? ఎక్కడికి? జస్ట్ ఊరికి అలా బయటికి వెళ్దాం, వస్తావా? మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, నేను డైవర్ట్ చేస్తాగా. ఎలా చేస్తా? చూస్తూ ఉండు ఎలా డైవర్ట్ చేస్తాను. అరే మామ, ఒకసారి రా. అరే మామ, నందిని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను రా. తీసుకెళ్ళరా. అరే అరేంజ్ చేయరా. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళరా. కానీ ఒక్కడున్నాడు రా, ఎవర్రా? ఆ వంశీగాడ్రా. ఎప్పుడు చూసినా తన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అరే వాడి సంగతి కూడా నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళు, ఓకేనా? ఎంజాయ్ చేయమావా. అంతే అంటావా? థ్యాంక్స్ రా. నందిని, మొత్తం సెట్ చేసే పదా. హే, ఏం సెట్ చేసావో చెప్పు. అది సీక్రెట్, ఎవరు చెప్పకూడదు. నాకు కూడా చెప్పకూడదా? నేను తర్వాత చెప్తాలే. నువ్వు ఇప్పుడు ఇంకా లేట్ చేసావనుకో, ఇంక మనం వెళ్ళలేం. చెప్పచ్చు కదా. ఇప్పుడు వస్తావు రావా? సరే పద. సరే పద. ఎవరు చూడట్లేదు కదా?
తీసుకొచ్చా? ఇది మన ఇల్లేలే. అవునా? మరి కిందకి తీసుకెళ్లకుండా పైకి తీసుకొచ్చావేంటి? అది కింద మమ్మీ డాడీ ఉన్నారు, అందుకే పైకి తీసుకొచ్చా. సాయి ఎక్కడున్నావు? నాకేం కనిపించట్లేదు. సాయి ఎక్కడా? నందిని ఎట్రా ఎక్కు. ఆ? ఎలా ఎక్కాలి? సరే ఆగు. ఏంటి సాయి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదు, క్లైమేట్ బాగుందనిపించింది, నేను తీసుకొని రావాలనిపించింది, అందుకే తీసుకొచ్చేసా. ఓ, సర్లే కానీ చెప్పు. ఏం చెప్పాలి? అవును, అసలు లవర్స్ ఎలా మాట్లాడుకుంటారు? ఏంటి నన్ను అడుగుతున్నావు? నేనేదో పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా. అంటే నీకు తెలుసుంటుందేమో అని. బాబు నాకేం తెలీదు, చిన్న పిల్లని. ఏంటి మళ్ళీ చెప్పు, నువ్వు చిన్నపిల్లవా? ఆ, చిన్న పిల్లనే. సర్లే, ఇంకేం మరి? అవును, లవర్స్ అంటే కిస్ పెట్టుకుంటారంట కదా? అంటే నేను ఇప్పుడు నేను కిస్ పెట్టుకోవాలా? ఛీ, అలా అని కాదు, మామూలుగా అడుగుతున్నా అంతే. పాప నాకేం తెలీదు, నేను చిన్న పిల్లోన్ని. అబ్బో, రిటర్న్ సెటేరా? నువ్వు ఏదనుకుంటే అదే. చాలే ఓవర్ యాక్షన్. ఏంటి నాది ఓవర్ యాక్షనా? ఆ, ఆగు ఒక నిమిషం. ఏం చేస్తున్నావు? నీదే ఓవర్ యాక్షన్. ఏ నందిని ఆగు. నందిని, నేను అడగచ్చా? హా, అడుగు. నిన్నొకసారి ముద్దు పెట్టుకోవచ్చా? హా, ముద్దా? ఆ, ముద్దే. హా, పెట్టుకో. వద్దులే. ఏమైంది? సారీ అలా అడిగినందుకు. ఎందుకు సారీ? నేనే కదా పెట్టుకోమంది. కానీ నాకు అది కూడా తప్పు అనిపిస్తుంది. హలో, మాధవ్ వస్తున్నారా? ఎవరు? మాధవ్, వెళ్దామా? పద. ఏ నందిని, ఏంటి ఇలా వచ్చి సడన్గా? ఏమైంది? సాయి, నీకొక విషయం చెప్పాలి సాయి. చెప్పు నందిని. నిన్న మనిద్దరిని మా డాడీ చూశారు. అవునా? మరేమన్నారు మీ డాడీ? ఏం లేదులే, నేను కవర్ చేశా. కానీ మనం ఇంతకు ముందులాగా ఒంటరిగా కలుసుకోలేమనుకుంటా. కలుసుకుంటే ఏమైద్ది? అంటే ఇంకోసారి పొరపాటున మనిద్దరిని మా డాడీ గనక చూస్తే డౌట్ వస్తుంది. అందుకే ఫ్యూచర్లో కలుసుకునే అవకాశం చాలా తక్కువ అంటున్నా. నందిని, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటది? నందిని, మనం విడిపోదాం కొన్నాళ్ళ పాటు. ఎందుకు, ఇప్పుడు ఏమైందని? నేనేమన్నా? కలుసుకోవడం కుదరదన్నా, అంతే కదా? ఇంకా మనం చాటింగ్ చేసుకోవచ్చు, కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. కానీ నాకు అది కూడా తప్పు అనిపిస్తుంది. సరే ఓకే, నువ్వు చెప్పినట్టుగానే మనం కలవకుండా చాటింగ్స్ అండ్ కాల్స్ మాట్లాడుకుందాం. ఒకవేళ పొరపాటున మీ డాడీకి కానీ మీ మమ్మీకి కానీ దొరికితే అప్పుడు ఏం చేస్తావు, ఎలా కవర్ చేస్తావు చెప్పు? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అందుకే కొన్నాళ్ళ పాటు మనం కలవకుండా ఎటువంటి టచ్లో లేకుండా ఉందాం. ఎందుకంటే ఇప్పుడు మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. ఒకవేళ సెటిల్ అయినా మీ పేరెంట్స్ ఒప్పుకుంటారని కన్ఫామ్గా చెప్పలేము. అయితే ఇప్పుడు ఏమంటావు? బ్రేకప్ అవుదామంటావు, అంతేనా? నందిని, నేను ఒకసారి చెప్పేది. చాలు సాయి, చాలు. నువ్వు నా ఫ్యూచర్ అనుకున్నా, కానీ ఎందుకులే. నందిని, ఏం మాట్లాడుతున్నావు? నందిని, నిన్ను ఎప్పుడైనా ఒక్కసారి టచ్ చేశానా? బాగా ఆలోచించుకొని చెప్పు. నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా
టచ్ చేశానా? లేదు. మరి అలా ఎలా అనుకుంటున్నావు నా గురించి నువ్వు? నందిని, నేను ఎందుకు విడిపోదాం అనుకుంటున్నానంటే నాకు ఇలా భయపడుతూ ఉండి లవ్ చేయడం ఇష్టం ఉండదు. అండ్ అది తప్పు కూడా. ఎందుకంటే మన పేరెంట్స్ మనకిచ్చిన లైఫ్ని మనం సరి యూజ్ చేసుకోవడం లేదు. నాకు నువ్వు నీతులు చెప్పకు సాయి. డైరెక్ట్గా నువ్వేమనుకుంటున్నావు అదే చెప్పు. నందిని, మనం ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నేను నీతో బ్రేకప్ చెప్పేవాడినే కాదు. అండ్ మనకి బ్రేకప్ అయ్యే రైట్స్ ఉండేవి కూడా కాదు. ఎందుకంటే మన బాడీస్ మనం మిస్యూజ్ చేసుకున్నాం కనుక. బట్ వీ హ్యావ్ నాట్ ఇన్వాల్వ్ ఫిజికల్లీ అండ్ వీ హ్యావ్ రైట్స్ టు బ్రేకప్. అంటే మనం ఇప్పుడు బ్రేకప్ అవుదామని ఫిక్స్ అయిపోయాం అంతేనా? నందిని, బీ ప్రాక్టికల్. ఇప్పుడు మనం బ్రేకప్ అవ్వకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాం. అండ్ పొరపాటున మనం ఫిజికల్గా ఇన్వాల్వ్ అయితే అప్పుడు మనకి బ్రేకప్ అయ్యే రైట్స్ ఉండవు. ఒకవేళ బ్రేకప్ అయినా అది నెగిటివ్ బ్రేకప్ అవుతుంది తప్ప పాజిటివ్ బ్రేకప్ అవ్వదు. సో నేను నీతో పాజిటివ్ బ్రేకప్ అవుదాం అనుకుంటున్నా. అంటే నాకు ఏ రైట్స్ లేవా? అంటే అర్థం కాలేదు. ప్రపోజ్ నువ్వే చెప్పావు, బ్రేకప్ నువ్వే చెప్పావు. అంటే నాకు నీకేం చెప్పే రైట్స్ లేవా? నందిని, ప్రపోజ్ నేనే చేశా, కరెక్టే. బ్రేకప్ నేనే చెప్తున్నా, కరెక్టే. ప్రపోజ్ నేనే చేశా, అది ఆలోచించకుండా చేశా. బట్ బ్రేకప్ మాత్రం ఆలోచించి చెప్తున్నా. నేను తప్పు చేశా, ఐఎమ్ సారీ. బట్ నేను చెప్పింది నీకు కరెక్ట్ అనిపిస్తే నా పాజిటివ్ బ్రేకప్ని యాక్సెప్ట్ చేయి. లేదు, నేను నిన్నే లవ్ చేస్తున్నా, నీతోనే ఉంటా అని చెప్పు, నేను అలాగే ఉంటా. కానీ అప్పట్లాగా మనం మాత్రం హ్యాపీగా ఉండలేం, ఆలోచించుకో. బట్ నందిని, రిప్లై మాత్రం కరెక్ట్గా అండ్ హ్యాపీగా చెప్పు. ఎందుకంటే నేను రిప్లై మాత్రం నేను ఎప్పుడు చూసినా హ్యాపీగా తీసుకుంటా, ఆలోచించుకో. అరే సాయి, ఆ, ఇట్రా. చెప్పరా. వెళ్తున్నా మరి చెన్నైకి, ఓకేనా? జాగ్రత్త. ఓకేరా, జాగ్రత్త. ఆ. నానిగాడి వాచ్ నా దగ్గర ఉండిపోయిందిరా, ఇది వాడికి ఇచ్చేవా? మళ్ళీ లేట్ అవుతుంది వాడి దగ్గరికి వెళ్తే. ఓకేరా, నేను ఈవినింగ్ ఇస్తాలే. బాయ్రా. అరే నాని, ఇంకా వాళ్ళ మధ్య అన్నీ జరిగిపోయి ఉంటాయి కదరా? దేని గురించి మాట్లాడుతున్నావురా? అదేరా, మన సాయి నందిని గురించి. ఏమోరా, నాకు తెలీదు. లేదురా, వాళ్ళు పక్కా ఫిజికల్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. నీకెలా తెలుసురా వాళ్ళు ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యారని? అది అంతేలేరా, ఈ జనరేషన్ అంతే కదరా. LOVE అనే 4 అక్షరాలు ఉపయోగించి పెళ్లి తర్వాత చేయాల్సినవి అన్నీ ముందే చేస్తారు. నాకు చెప్తున్నావేంట్రా? మన సాయి అలాంటోడు కాదురా. చెప్పలేం మావా. అబ్బాయిలు ఐరన్ రాడ్లు, అమ్మాయిలు మ్యాగ్నెట్లు. మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలనుకున్నా వాళ్ళ పక్కకి లాగేస్తూనే ఉంటారు. ఏమోరా. అరే మర్చిపోయా, మన సాయి గారిని సేఫ్టీ తీసుకోమని చెప్పాల్సిందిరా. అరే ఎక్కువ అనుకో మాకురా, వాళ్ళ మధ్య ఏమై ఉండదు. లేదురా, వాళ్ళ మధ్య పక్కా జరిగిపోయి ఉంటుంది. సారీరా. ఎందుకురా? అదేరా, ఇప్పుడు నువ్వు విన్నా ఆ మాట అన్నందుకు. నువ్వు ఇప్పుడు అన్న మాట కోసం నేను నీతో గొడవ పడే అంత సిచ్యువేషన్ లేనులేరా. ఆయన నీకు ఓ మాట చెప్పాలి. నేను లవ్ చేసింది ఆ అమ్మాయి బాడీని కాదురా, అమ్మాయి బాడీలో ఉన్న హార్ట్ని. రే నువ్వు ఆగరా, అయినా తప్పంతా నీ దగ్గర ఉంచుకొని పాప అమ్మాయికి ఎందుకురా బ్రేకప్ చెప్పావు? ఏంటి బ్రేకప్ చెప్పావా? ఏ ప్రపోజ్ చేసి వీడియో బ్రేకప్ చెప్పి ఎలారా? అయినా అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? నాకు ఎలా తెలిసిందనా? ప్రియా నాకు మొత్తం చెప్పిందిలే. ఏం మాట్లాడవేంట్రా సాయి నువ్వు? ఏం మాట్లాడతాడరా తప్పు వాడి దగ్గర ఉంచుకొని? తప్పు నాదేరా, అమ్మాయిని మొదటిసారి చూడడం తప్పు నాదే. అమ్మాయి దారిలో అమ్మాయి వెళ్తుంటే ఆపి మరీ పరిచయం చేసుకోవడం తప్పు నాదే. ఆ అమ్మాయి ఇన్స్టా ఐడి తెలుసుకోవడం తప్పు నాదే. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడం తప్పు నాదే. ఆ అమ్మాయికి ఒక లైఫ్ పార్ట్నర్ ఉన్నాడు అన్న ఆలోచన కలిగించడం తప్పు నాదే.
నా తప్పు నేను తెలుసుకొని ఈ అమ్మాయికి బ్రేకప్ చెప్పే తప్ప, అంతేగాని ఆ అమ్మాయిని మోసం చేసి బ్రేకప్ చెప్పలేదురా. అందుకే నేను తప్పు చేయలేదని అనుకుంటూ ఇప్పుడు ఇలా కామ్గా ఉన్నా. సారీరా. అరే నువ్వెందుకు సారీ చెప్తావురా? నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయా. నిన్నంత మాట అన్నా. సారీరా. మరి నందిని ఏం చెప్పింది? నీ బ్రేకప్ని యాక్సెప్ట్ చేసిందా? నందిని నేను బ్రేకప్ చెప్పినప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అండ్ తన బ్లాక్ లిస్ట్లో నన్ను వేసేసింది. అంటే తన హార్ట్ నుండి నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే నా పాస్ట్ బ్రేకప్ని యాక్సెప్ట్ చేసినట్టేగా. అంటే నందిని నీతో లైఫ్లో కలవదా? ఏమో, నందినితో నా డెస్టినీ ఎలా రాసిపెట్టుందో. సర్లేరా, ఫీల్ మాకు ఓకేనా? అరే లవ్ అంటే ఒక ఫీలింగ్ రా, అవ్వకపోతే ఎలా? అవ్వాలి, అవితేనే లవ్ వాల్యూ తెలుస్తుంది నాకు. ఇంకేమై మీద నా లవ్ పుట్టాలంటే నేను ఆలోచించగలను. అరే పోదామా? ఇక్కడికి వచ్చి చాలాసేపు అవుతుంది. మళ్ళీ డాడీతో బయటికి వెళ్ళాలి. లే పారా. అయి నువ్వు వస్తావా? మీరు వెళ్ళనులేరా, నేను తర్వాత వస్తాలే. చూసేలు అలాంటి ఏం ప్లాన్ చేసుకో మాకు. ఓకేనా? అంత పని చేయడానికి హోప్స్ కూడా లేవలేరా. మీరు వెళ్ళండి, నేను వస్తాలే. సర్లే, జాగ్రత్త. పారా. నేను చేసిన తప్పు మీరెవరు చేయకండి. ఎందుకంటే జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారి పుడుతుంది. ఆ ప్రేమను ఉపయోగించాలంటే ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది. కాబట్టి మీరెవరినైనా ప్రేమించాలంటే ముందు ఆలోచించండి. ఒకవేళ మీరు మీ ప్రేమను చెప్పలేకపోతే పాజిటివ్ బ్రేకప్. బీ హ్యాపీ విత్ గుడ్ ఫీలింగ్స్. ఏంట్రా తేడాగుంది? అంటే అన్న మెడ పట్టేసిందన్న. పడుతుంది. బ్రేకప్ అయిందిగా, పడుతుంది. అలా ఏం కాదన్నా. అవును సాయి, నువ్వు నిజంగానే నందినికి బ్రేకప్ చెప్పావా? అంటే అన్న అది ఎక్కడ దొరికిపోతామో అని భయపడతా. ప్రేమించడం నాకు ఇష్టం లేదన్నా. రేయ్, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? నువ్వు మనస్ఫూర్తిగా బ్రేకప్ చెప్పావా? అంటే అన్నా అమ్మాయిని ప్రేమించా. అలా అని ఆ అమ్మాయి లేకపోతే నాకు జీవితంలో బ్రతకలేను మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రేమ కోసం ఇప్పుడు యుద్ధం చేయడానికి నా దగ్గర ఆయుధాలు లేవు. రేయ్, ప్రేమించడానికి ఆయుధాలు అవసరం లేదురా. మీరు జీవితాంతం కలిసి ఉంటారనే నమ్మకం ఉంటే చాలు. ఎందుకంటే నమ్మకం అనే వర్డ్కి అంత వాల్యూ ఉంది. ఆ నమ్మకం నాకు ఫస్ట్లో ఉందో లేదో అని తెలియకుండా అమ్మాయికి ప్రపోజ్ చేశా అన్న. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కొన్న వాల్యూ ఎక్కడ ఎక్కువైపోయి మేము విడిపోవాలనుకుంటే విడిపోలేమేమో అని భయపడుతూ బ్రేకప్ చెప్పేశా. సాయి, నమ్మకం అనే వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయలేం. ఎందుకంటే మనిషి మీద నమ్మకం ఒక్కసారే పుడుతుంది. అది నిలబెట్టుకుంటే బతుకుతుంది, లేదంటే చనిపోతుంది. అన్నా చెప్పురా. ప్రేమ అంటే ప్రేమించి వదిలేయడమా? రే సాయి, ప్రేమంటే నువ్వేదో అనుకుంటున్నావు. ప్రేమ అనే 2 అక్షరాల కోసం ఒకప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రేమ అనే 2 అక్షరాలను అడ్డు పెట్టుకొని పని అయిపోయాక ఆ ప్రేమ కోసం యుద్ధం చేయలేక సర్లే ఇంకొకరు ఉన్నారు కదా అని సరిపెట్టేసుకుంటున్నారు. అది నిజమే అన్నా. అంతెందుకురా సాయి, ఒకప్పుడు కృష్ణుడు అంటే అబ్బాయి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అబ్బాయో అమ్మాయో అనే తేడా లేకుండా చేసేస్తున్నారు. ఇది ఒకటైతే ఇంకో పక్కేమో ప్రేమ బోరు కొడుతుందని బెస్టీ అనే ట్యాగ్లైన్ వేసి పని కానిచ్చేస్తున్నారు. అప్పుడు వాళ్ళని లవర్స్ అనాలో, ఫ్రెండ్స్ అనాలో, పోనీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనాలో, అది కూడా అర్థం కావట్లేదురా మాకు. ఇది మాత్రం కరెక్ట్ అన్నా. నువ్వు ఇంకా గ్రేట్ సాయి. పేరెంట్స్ అనే వాళ్ళు ఉన్నారని గుర్తు తెచ్చుకొని మరీ బ్రేకప్ చెప్పావు. కానీ ఇప్పుడున్న జనాలు వాళ్ళు చేసిన పనిని ఎక్కడ బయటపడుతుందో అని గుర్తు తెచ్చుకొని బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు.
అన్నా నీకు బ్రేకప్ అయింది కదా? అది బ్రేకప్ కాదురా, మా జర్నీలో జస్ట్ కామా మాత్రమే. అంటే అన్న నా జర్నీలో కూడా ఇది కామ అయ్యి ఉండొచ్చు కదా? అంటే నువ్వు బ్రేకప్ చెప్పావు, ఆ అమ్మాయి నీ బ్రేకప్ని ఇంకా యాక్సెప్ట్ చేసిందో లేదో క్లారిటీ లేదు కదా. లేదన్నా. చూద్దాం నీ ప్రేమ కదా ఇక్కడ ఎండ్ అవుతుందో లేదా పార్ట్ 3 అవుతుందో చూద్దాం. అదే ఆలోచిస్తున్నా అన్న. సాయి, ఇంతకు నువ్వు బ్రేకప్ ఎందుకు చెప్పావు? అంటే కెరీర్ సెటిల్ అయితే ఆటోమేటిక్గా మా లైఫ్ సెటిల్ అవుతాయి కదన్నా. ఒకవేళ కెరీర్ సెటిల్ అయ్యి మీరిద్దరు కలవకపోతే? సింపుల్ అన్నా. బీ హ్యాపీ విత్ గుడ్ ఫీలింగ్స్. సూపర్ రా, మంచి క్లారిటీతో ఉన్నావు. ఈ క్లారిటీని లైఫ్ మొత్తం ఇలాగే మెయింటైన్ చేయి. అప్పుడు ఒకవేళ లైఫ్లో నువ్వు కింద పడినా బంతిలా పైకి లేస్తావు కదా. అలా ఐస్ క్రీమ్ తినొద్దాం, ఎక్కుదా. సరే పా అన్న. మా అన్న చెప్పినట్టే అదే ఫ్లోలో బీటెక్ కంప్లీట్ అయింది. టీసీఎస్లో జాబ్ వచ్చింది. నా అదృష్టం బాగుండడం వల్ల నందిని మళ్ళీ టచ్లోకి వచ్చింది. సో మేమిద్దరం మీట్ అయ్యే టైం వచ్చింది. హాయ్ సాయి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనా టీసీఎస్లో డెవలపర్లే. నువ్వు? నేనా బీటెక్ సెకండ్ ఇయర్ ఇంకా. ఓ అవునా. కొంచెం అటు కూర్చొని మాట్లాడుకుందామా? ఓకే. నందిని, నిన్ను ఒకటి అడగనా? అడుగు. ఏం లేదు, నిన్ను ఇప్పుడు చూసినప్పటి నుండి ఒక క్వశ్చన్ నా మైండ్లో రన్ అవుతుంది. సో అందుకే నేను అడుగుతున్నా. పర్లేదు, అడుగు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. ఓ, ఎవరు? చెప్తాలే ఫ్యూచర్లో. అంత తొందర ఎందుకు? ఇప్పుడు చెప్పొచ్చు కదా. చీ పోరా. చీ పోరానా? లవ్లో బ్రేకప్ చెప్తే ఇదేనండి తలనొప్పి. మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే వస్తుందా జలసీ ఫీలింగు? అమ్మో, నా వల్ల కాదురే బాబోయ్. ఇప్పుడు చెప్పొచ్చు కదా. నేను చెప్పను, పోరా. నీ ప్లీజ్ నందిని, ఇప్పుడు చెప్పొచ్చు కదా నందిని. చెప్పను. నీ ప్లీజ్ నందిని. చెప్పను. దానికి ఒక టైం వస్తుంది కదా. నో. నందిని ప్లీజ్ నందిని. చెప్పను. నందిని ప్లీజ్ నందిని. ఎదురా అబ్బాయి, అలా జరిగింది. మరి నందిని ఇప్పుడు ఎవరిని లవ్ చేస్తుంది? ఇంకెవరినే? సాయినే. అవునా? మరి సాయి ఎందుకు నందినిని చూస్తే అంతలా భయపడుతున్నాడు? అదా, సాయిని నందిని తిప్పించుకున్నదా? ఏంటి ఇప్పుడు సాయికి తెలీదా? నందిని ఇంకా సాయిని ప్రేమిస్తున్న విషయం మాకు మాత్రమే చెప్పింది. సాయికి చెప్పొద్దని చెప్పింది. ఓ, మరి ఈ రోజు ఎందుకు డిసైడ్ చేసింది? ఎందుకంటే ఈ రోజే వాళ్ళు విడిపోయింది. అవునా? పదండి వెళ్ళి చూద్దాం. నందిని, ఈ రోజన్నా చెప్తావా, లేదంటే నాకు అసలు నీకు చెప్పడం ఇష్టం లేదా? అరే పిచ్చోడా, నేను ఇన్ని రోజుల నుంచి తిప్పించుకుంటున్నా, ఇంకా అర్థం కావట్లేదా నేను ఎవరిని ప్రేమిస్తున్నానో? అర్థం కాలేదు కాబట్టే కదా నందిని ఇంతలా నీ చుట్టూ తిరుగుతున్నా. అరే మొద్దు, నువ్వేరా, నిన్నే నేను ప్రేమించేది. అవునా? కానీ నందిని, నేను నిన్ను ప్రేమించట్లేదు. ఏంటి? అరే నిజం చెప్పు. నువ్వు నన్ను ప్రేమించకపోతే ఇన్ని రోజులు నా చుట్టూ ఎలా తిరుగుతున్నావు చెప్పు. అంటే అబ్బాయి ఎవరో జస్ట్ తెలుసుకుందామని. అరే నిజం చెప్పు సాయి, లేకపోతే చంపేస్తా. ఐ లవ్ యూ నందిని. మరెందుకురా ఇంత లాగ్ చేస్తావు? అంటే నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతావు అనుకోలేదు నందిని. నేను కాబట్టి ఇలా రియాక్ట్ అయ్యా, ఇంకా వాళ్ళనుకో ఒక రేంజ్లో ఉండేది. సర్లేరా పోదాం. మా ప్రేమ సక్సెస్ అయినట్టు అందరి ప్రేమ ఇలా సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ మీరు విడిపోయినా మీ మెమరీస్ మాత్రం మీ దగ్గర నుండి విడిపోవు. అలా అని వాటితో గడిపోయానని చెప్పడం లేదు. ముందు మీ కెరియర్ని గెలవండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ జీవితాంతం ఆనందంగా ఉంటారు అండ్ మీ ఫ్యామిలీని ఆనందంగా ఉంచుతారు.
ఇంత ఆనందంగా ఉన్నా మీరు మీ లైఫ్లో వచ్చే మీ లైఫ్ పార్ట్నర్తో ఆనందంగా ఉండలేరా? ఉంటారు, పక్కా ఉంటారు. నన్ను నమ్మండి. ఇట్లు మీ సాయిరం గొట్టిపాటి. అరే చైతు, చెప్పరా. అరే ఇప్పుడు సాయి చెప్పాడు కదా, ఏం చెప్పాడ్రా? అదేరా ఒకవేళ మనం సెటిల్ అయినా పేరెంట్స్ ఒప్పుకుంటారని నమ్మకం లేదన్నాడు కదరా. అయితే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ప్రేమని ఒప్పుకుంటారా? ఇప్పుడు వాళ్ళు కలిపింది ఎవరో వాళ్ళ డెస్టినీ కాబట్టి వాళ్ళు ఇంకెప్పుడు కలిసే ఉంటారా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరు కలవకుండా ఉంటే? సాయి చెప్పాడు కదరా, బీ హ్యాపీ విత్ గుడ్ ఫీలింగ్స్. అర్థం కాలేదురా, అసలు పాజిటివ్ బ్రేకప్కి నెగిటివ్ బ్రేకప్ తేడా ఏంటి? అరే నాని, లవ్లో బ్రేకప్ కామన్ రా, బట్ బ్రేకప్ టైప్స్ కామన్ కాదు. పాజిటివ్ బ్రేకప్లో వాళ్ళ మెమరీస్తో హ్యాపీగా ఇంకొకరితో షేర్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. మరి నెగిటివ్ బ్రేకప్లో అయితే? నెగిటివ్ బ్రేకప్లో వాళ్ళ మెమరీస్తో హ్యాపీగా ఉండలేక ఇంకొకరితో అవి షేర్ చేసుకోలేక కేస్తూ ఉంటారు. అంటే మన సాయి ఇప్పుడు పాజిటివ్ బ్రేకప్ చేసుకున్నాడా? అరే నువ్వు మళ్ళీ వెళ్ళి పాజిటివ్ బ్రేకప్ చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. సర్లేరా, మళ్ళీ చూస్తా. వెళ్తున్నా మరి చూడ్డానికి. ఇల్లు